మనం ఈ వీడియోలో రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్ చూద్దాము. ఫర్ ఎ లీనియర్ పాలినామియల్ ax ప్లస్ b, జీరో ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్ ఈక్వల్స్ టు మైనస్ b బై అని అన్నాడు. అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈక్వల్స్ ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం 5x ప్లస్ 10. సో ఇది ఈక్వల్స్ టు 0 అనుకుంటే 5x ఈక్వల్స్ టు మైనస్ 10, x ఈక్వల్స్ టు మైనస్ 2. అంటే మైనస్ 2 ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. దీన్ని కోఎఫిషియంట్ రిలేషన్షిప్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x కదా. అంటే మైనస్ 10/5 ఏమొస్తుంది మైనస్ 2. బోత్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇట్లా రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలినామియల్ ఇలా ఉంటాయి. అట్లానే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉందనుకోండి, ax² ప్లస్ b ప్లస్ c. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని మనం అనుకుంటున్నాం. అప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ b బై a. అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా c బై a, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అట్లనే ఒక క్యూబిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనుకుందాం. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ b బై a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు c బై a అండ్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు మైనస్ d బై a. సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలినామియల్. దీన్ని ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడో ఎలా సాల్వ్ చేయాలో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చిండు. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² మైనస్ 2x మైనస్ 8 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకుందామా. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని p ఆఫ్ x అనుకుంటే x² మైనస్ 2x మైనస్ 8. ఇది జనరల్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా. అంటే మైనస్ 2 అనేది సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ 8 అనేది మైనస్ 8 అనేది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ నుంచి నేను 8ని మైనస్ 4 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా. సో మైనస్ 4 ప్లస్ 2 కూడా మైనస్ 2 అవుతుంది. సో x² మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి xని కామన్ తీస్తున్నా. xని కామన్ తీస్తే x మైనస్ 4 అండ్ ఇక్కడ నుంచి 2ని కామన్ తీస్తున్నా, x మైనస్ 4, 2 ఆఫ్ x మైనస్ 4. ఇక్కడ నుంచి మళ్ళీ x మైనస్ 4ని కామన్ తీస్తే x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 4. x ప్లస్ 2ని ఈక్వల్స్ టు 0 చేసుకుంటే x ఈక్వల్స్ టు మైనస్ 2 అండ్ x ఈక్వల్స్ టు 4. దేర్ ఫోర్ 2 మైనస్ 2 అండ్ 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అని అడిగిండు. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అంటే ఇందాక మనం క్వాడ్రాటిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్స్ టు మైనస్ b బై a అని అనుకున్నాం. అండ్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమో c బై a, అంతే కదా. ఇక్కడ ఈ స్లైడ్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమున్నాయి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ b బై a, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమో ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c బై a. ఇవి కోఎఫిషియంట్స్, ఇవి జీరోస్. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇది. సో క్వశ్చన్లో మనము రిలేషన్షిప్ని వెరిఫై ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఆల్ఫా కామా బీటా ఈక్వల్స్ టు మైనస్ 2 కామా 4. ఆల్ఫా కామా అంటే ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కదా.
సో sum of the zeros alpha plus beta equals to minus b by a. మైనస్ 2 ప్లస్ 4 ఏమవుతుంది 2 కదా. అలానే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 నుంచి మైనస్ b బై a ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది కదా ఇది. సో b ఈక్వల్స్ టు మైనస్ 2, సి ఈక్వల్స్ టు మైనస్ 8, ఏ ఈక్వల్స్ టు 1. ఇక్కడ నుంచి మైనస్ b బై a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 బై 1. సో 2 ఈక్వల్స్ టు 2, therefore both are equal. అలానే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ 2 ఇంటూ 4 ఈక్వల్స్ టు సి బై ఏ అంటే మైనస్ 8 బై 1. మైనస్ 8 బై 1 మైనస్ 8 ఈక్వల్స్ టు మైనస్ 8, therefore both are equal. సో ఇలా వెరిఫై చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బీ బై ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. ఇవి రెండు గుర్తుంటే మనము ఈజీగా ఇట్లాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేసినాము, పి ఆఫ్ ఎక్స్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేసి వాటి రూట్స్ కనుక్కున్నాం. రూట్స్ ఆర్ నథింగ్ బట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అక్కడ నుంచి ఆల్ఫా అండ్ బీటా అనుకొని ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బీ బై ఏ, ఇది వెరిఫై చేసినాము. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. సో రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి మనకు వచ్చిన మైనస్ 2 అండ్ 4 అనే అదర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని కూడా క్లియర్ అయిపోయింది. ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మనం ఎగ్జామ్లో ద వే వీఆర్ రిప్రజెంటింగ్ అంటే మనం పేపర్ ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్కి. సో మనం అన్ని స్టెప్స్ కూడా క్లియర్గా రాసుకోండి. ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్ అని అన్నాడు. ఇక్కడ దీన్ని పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30, ఇది జనరల్ ఫామ్ కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ 0. మైనస్ 30ని నేను మైనస్ 6 ఇంటూ 5 రాసుకోవచ్చు కదా. మైనస్ 6 ప్లస్ 5 కూడా మైనస్ 1 అవుతుంది. సో మైనస్ ఎక్స్ని నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5x మైనస్ 30, ఇక్కడ నుంచి ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6, ఇక్కడ నుంచి మళ్ళీ 5ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ మైనస్ 6ని మొత్తం కామన్ తీయాలి. ఈ మొత్తం నుంచి ఎక్స్ మైనస్ 6ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 5 వస్తుంది. సో 6 అండ్ మైనస్ 5 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, అంతే కదా. సో నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ని ఎట్లా రిలేట్ చేస్తాం, మనకి ఫ్యాక్టరైజ్ చేసినాక ఆల్ఫా అండ్ బీటా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనుకుంటే ఆల్ఫా ఈక్వల్స్ టు 6 అనుకుందాం, బీటా ఈక్వల్స్ టు మైనస్ 5 అనుకుందాం. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ బీ బై ఏ కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 6 మైనస్ 5 1. అలానే మనకు ఇచ్చిన పి ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30 కదా. ఇక్కడ నుంచి ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు మైనస్ 1, సి ఈక్వల్స్ టు మైనస్ 30. సో మైనస్ బీ బై ఏ అనుకుంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 బై 1 ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ మైనస్ బీ బై ఏ కూడా ఈక్వల్ వచ్చినాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా.
6 ఇంటూ -5 ఎంత వస్తుంది? -30 కదా. నెక్స్ట్ ఆల్ఫా బీటా సి బై ఏ కదా, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్స్ టు సి బై అనేది ఒక రిలేషన్ ఉంది. సో సి అంటే -30/1 -30 రెండు ఈక్వలే కదా. సో 6 and -5 are the zeros of the polynomial. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా అండ్ బీటా జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అనుకుంటే వాటి రిలేషన్ -b/a అవుతుంది. ఇది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పోలినామియల్ కదా, -b/a జనరల్ ఫామ్ ఈ ఫామ్లో ఉంటాయి. ax² + c ax² + bx + c ఫామ్లో ఉంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో -b/a, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో c/a. సో pyqs కూడా సాల్వ్ చేసినాము. ఈ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మళ్ళీ ఒకసారి చూసుకోండి. రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పోలినామియల్. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఉంటే ఇలా -b/a c/a ఉంటాయి. క్యూబిక్ పోలినామియల్ ఉంటే సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -b/a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు c/a, ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు d/a. ఈ రిలేషన్స్ వస్తాయి.